కేశవ ఒక వాచ్‌మ్యాన్ దగ్గరికి వచ్చి, "ఇక్కడ ఏదైనా పని ఉంటే ఇప్పించండి" అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాచ్‌మ్యాన్ అయితే, "ఇదిగో ఇక్కడే వాచ్‌మ్యాన్ జాబ్ ఉంది. చేస్తావా మరి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే, "సరే నేను చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఆ వాచ్‌మ్యాన్ బట్టలు వేసుకొని ఆ గేట్‌పై బయటికి వచ్చి కుర్చీలో కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో తనని తాను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను ఎలా ఉండేవాడిని, రచ్చబండ దగ్గర కూర్చొని అందరికీ అన్యాయాలు చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఇలా కూర్చోవలసి వచ్చింది. సరే ఏదైనా చేస్తాను రమ్య కోసం అని చెప్పేసైతే రమ్యను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో తన గాజుల్ని తీసి తన గుండెల మీద పెట్టుకుంటూ, "రమ్య నువ్వు ఎక్కడ ఉన్నా సరే నాకు త్వరలోనే దక్కుతావు అని నాకు అనిపిస్తుంది" అని చెప్పేసైతే అనుకుంటూ రమ్యని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య ఒక్కసారిగా కోమాలో నుండి లెగిచి ఊపిరి తీర్చుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రమ్య అయితే, "నా పిల్లలు ఎక్కడ?" అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, "రమ్య నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నిన్ను కనిపెట్టే తీరతాను" అని చెప్పేసైతే అనుకుంటూ రమ్య కోసం అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య కోమాలో నుండి బయటికి వస్తూ ఉంటుంది.